చాలామంది అండర్ ఐ సర్కిల్స్ అంటే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఇలా ఇబ్బంది పడుతూ ఉంటే దానికి దారితీసే కారణాలు ఏమిటి, అలాగే ఇలాంటి సమస్యను ఎలా తగ్గించుకోవచ్చు, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఇదే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు. ఈ వలయాలను తగ్గించుకోవాలంటే కొన్ని ఆహారాలను తింటే సరిపోతుంది. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది చిన్న ఏజ్లోనే ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. నలుగురిలో వాళ్ళ ముఖాన్ని చూపించడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి అనేది తెలుసుకోవాలి. అలాగే ఈ నల్లటి వలయాలు రావడానికి కారణాలు ఏమిటో కూడా వాటిపైన అవగాహన ఉండాలి. సహజంగా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కళ్ళ చుట్టూ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అయితే ఇది అందరికీ రావు. నల్లటి వలయాలు రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ఒకటి నిద్రలేమి, అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, ఇంకా స్మోకింగ్. అన్నిటికంటే ముఖ్యమైన కారణం మానసిక ఒత్తిడి. ఇలాంటి సమస్యలుంటే ఈ నల్లటి వలయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇవి పోవాలంటే మనం తినేటువంటి ఆహారం, అలాగే మన అలవాట్లు, ముఖ్యంగా పోషకాహారాలు ఇవి ఎక్కువ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. వీటితో నివారించుకోవచ్చు. ముఖ్యంగా నల్లటి వలయాలు శరీర తత్వాన్ని బట్టి ఉంటూ ఉంటాయి. విటమిన్స్, ఐరన్ లోపం వల్ల కూడా ఇవి రావచ్చు. కళ్ళ చుట్టూ ఈ వలయాలను తగ్గించుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పోషకాలు తీసుకోవాలి. ఏమిటంటే, ఈ పోషకాలు అటు ఆరోగ్యపరంగా ఇటు అందం పరంగా సహాయపడతాయి. ఒకటి నారింజ, 2 నిమ్మకాయలు, అలాగే ద్రాక్ష. ఇలాంటి సిట్రస్ పండ్లు కానీ లేదా విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ కానీ వీటిని తీసుకుంటే నల్లటి వలయాలు తగ్గుతాయి. ఇక టమాటాలు ప్రత్యేకించి ఉపయోగపడతాయి. దీంట్లో లైకోపీన్ అనేది ఉంటుంది. ఉడకబెట్టిన టమాటాలు కానీ లేదా టమాటాతో తయారు చేసుకున్నటువంటి సాస్ లాంటివి కానీ డార్క్ సర్కిల్స్ని దూరం చేయడానికి సహాయపడతాయి. పుచ్చకాయ, గులాబీ, జామ, ఎండుమిర్చి వీటిలో కూడా నిజానికి లైకోపీన్ ఉంటుంది. వీటిని ఆహార రూపంలో తీసుకుంటే నల్లటి వలయాల్ని నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఆకుకూరలు లాంటి వాటిలో కూడా కొన్ని ప్రత్యేకమైన తత్వాలు ఉంటాయి. ఇవి నల్లటి వలయాలను తగ్గించడానికి సహాయపడతాయి. ఉదాహరణకు ఆకుకూరలో ఇనుము ఉంటుంది. ముఖ్యంగా బచ్చల కూర, మెంతి కూర ఇలాంటి ఆకుకూరలు తినటం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి. ఇక కాయధాన్యాలు, బీన్స్, నువ్వులు, బెల్లం వీటిలో కూడా ఇనుము పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకున్నా కానీ మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ శరీరంలో ఇనుము లేకపోతే హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి. అది ఆర్బీసీలో తగ్గుదలకు దారితీస్తుంది. ఇక బాదం, పొద్దుతిరుగుడు, ముఖ్యంగా పొద్దుతిరుగుడు గింజలు, వేరుశెనగ, అవిసె గింజలు ఇవి విటమిన్ ఈకి అద్భుతమైన వనరులు. వీటిని తీసుకుంటే కూడా నల్లటి వలయాలు తగ్గుతాయి. ఇలాగా ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ, చక్కటి నిద్ర ఉండేలాగా చూసుకుంటూ, మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ నల్లటి వలయాలు, అండర్ ఐ సర్కిల్స్ వీటిని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.